హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో భగవద్గీత పారాయణంలో కర్మయోగము అంటే 3వ అధ్యాయంలో 41వ శ్లోకం అయితే చెప్పుకుంటున్నామండి. ఇదివరకే మనం 40వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. కాకపోతే ఇవాళ 41వ శ్లోకం గురించి అయితే చెప్పుకుంటున్నాం. ఇదివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికైతే షేర్ చేయండి. ఇక భక్తి మార్గాన్ని ఎంచుకోవాలంటే భక్తిని ప్రదర్శించడం ఏకైక మార్గం. అది కృష్ణుడు ఒక్కడే అని కాదు, మీరు ఎవరినైతే ఇష్టపడతారో భగవంతుని రూపంలో తన వైపు మీరు భక్తిని ప్రదర్శించాలి అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఈ యొక్క ఒక శ్లోకం తీసుకున్నా కానీ ఆధ్యాత్మిక వైపుగా వెళ్ళాలి అంటే మీకున్న విధి విధానాల పాటు మీ పనులు చేసుకుంటూ సక్రమంగా ధర్మ మార్గంలో నడుస్తూ ఆధ్యాత్మిక వైపుకు అంచెలంచెలా ఎదగాలని ఈ ప్రతి ఒక్క శ్లోకంలో కూడా చెప్పడం అయితే జరిగింది. అది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. స్టార్టింగ్ అవగాహన ఉండాలి కాబట్టి ఎలా విధులను నిర్వర్తించాలి, పూజా కార్యక్రమాలని ఎలా చేసుకోవాలి, దానికి తగినటువంటి శ్లోకాలు ఎలాంటివి, యజ్ఞ యాగాదులు ఎలాంటివి అనేటివి గురు బోధన ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ గురువు యొక్క పాత్ర కూడా అంతే విశిష్టమైనది అని చెప్పుకోవచ్చు. ఇది వరకు మనం చెప్పుకున్న శ్లోకాల్లో అయితే ఇప్పుడు 41వ శ్లోకానికి అయితే వెళ్దామండి. తస్మాత్వమింద్రియాణ్యచ నియమ్య భరతర్దవః పాస్మానం ప్రజహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్ అందుకే త్వం నీవు ఇంద్రియాలని ఆదిలోనే నియమ్య నిగ్రహపరిచి భరత వృషభ ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా పాస్మానం మహాపాప చిహ్నము ప్రజహి అణచివేయము హీ నిక్కముగా ఏనం ఈ జ్ఞానము విజ్ఞాన ఆత్మ యొక్క శాస్త్రీయ జ్ఞానాన్ని నాశనము చేసేది. ఓ అర్జున, భరత వంశములలో శ్రేష్ఠుడా అందుకే ఇంద్రియాలను నిగ్రహించి ఈ మహాపాప చిహ్నమును అంటే కామమును ఆదిలోనే అణిచివేసి జ్ఞానమును మరియు ఆత్మానుభూతిని నాశనం చేసే దీనిని నశింపజేయవలసింది. భాష్యము: ఆత్మానుభూతి కోరికను విశేషమైన ఆత్మ జ్ఞానాన్ని నశింపజేసే గొప్ప పాపశత్రువులై కామాన్ని అణచగలిగే విధంగా ఇంద్రియాలను ఆది నుండే నియంత్రించమని భగవానుడు అర్జునునికి ఉపదేశించాడు. జ్ఞానం అంటే అనాత్మకు భిన్నమైనట్టి ఆత్మ గురించిన ఎరుక. ఇంకొక రకంగా చెప్పాలంటే అది ఆత్మ దేహము కాదని తెలిపే విద్య. ఇక ఆత్మ యొక్క సహజ స్థితి పరమాత్మునితో దాని సంబంధం గురించిన విశేష జ్ఞానమే విజ్ఞానము. ఇది ఈ విధముగా శ్రీమద్ భగవతములో 2, 9, 31వ శ్లోకాల్లో వివరించబడింది. అంటే ఇక్కడ ఆత్మానుభూతి తనకు కావలసిన కోరికలు ఎలాంటివి అనేది ఈ శ్లోకంలో అయితే చెప్పడం జరిగింది. ఆ కోరికలను ఆదిలోనే ఎలా అణచివేసుకోవాలి, అలాంటప్పుడు ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకుంటాం అనేది ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఎవరికి భరత వంశంలో శ్రేష్ఠుడైన వాడా అని ఇక్కడ సంబోధించడం జరిగింది. ఎవరిని? అర్జునుడిని. కనుక నువ్వు యుద్ధం చేయడానికి మొదలే నీ ఇంద్రియ నిగ్రహణాలన్నీ నియంత్రణలో పెట్టుకోవాలి. ఇంద్రియాలన్నింటినీ ఇక్కడ సాక్షాత్ భగవంతుడే ఇక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళ కోరికలు కానీ కామాలను కానీ ఆదిలోనే వాటిని అణిచివేయాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక వైపుగా వెళ్ళాలంటే ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. ఎవరే అంతే కదా, ఏదే ఒక పని ఒక సంకల్పాన్ని చేసుకున్నారు, ఒక విజయాన్ని సాధించాలి అంటే వాళ్ళు చాలా కృషి చేయాలి, పట్టుదలతో ఉండాలి, అలాగే కంట్రోల్లో ఉండాలన్నమాట. మనం దాన్ని జయించే వరకు ఇంకొక వైపుకు వెళ్ళకుండా మన జ్ఞానాన్ని దృష్టిని పూర్తిగా అటువైపే ఏకాగ్రత పెడతాం కదా, అలానే చేయాలి ఈ యుద్ధంలో. కానీ ఆధ్యాత్మికం దారిలో నడవాలన్నా కూడా అదే తత్వాన్ని ఫాలో చేయాలని ఈ శ్లోకంలో అయితే చెప్పడం జరిగింది. తద్వారా కోరికలన్నిటిని అణిచివేసి తను ఏమనుకున్నాడో అది సాధించగలుగుతారు అని కూడా చెప్పడం జరిగింది. జ్ఞానం పరమ గుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా. ఆత్మ పరమాత్ముల జ్ఞానము అత్యంత రహస్యమైనది, క్లిష్టమైనది అయినా స్వయంగా భగవంతుడే వివిధ అంశాలతో పాటుగా వివరిస్తే అటువంటి జ్ఞానము విశేషానుభూతి అర్థమవుతాయి. ఆత్మను గురించిన అట్టి సాధారణమైన విశేషమైన జ్ఞానాన్ని భగవద్గీత మనకు ఇస్తున్నది. జీవులందరూ భగవంతు అంశాలే.
అందుకే వారు కేవలము భగవత్ సేవకే ఉద్దేశించబడ్డారు. ఈ భావనే కృష్ణ భక్తి భావన. కనుక మనిషి జీవితారంభము నుండి ఈ కృష్ణ భక్తి భావనను నేర్చుకోవాలి. ఆ ప్రకారంగా అతడు పూర్తిగా కృష్ణ భక్తి భావాయుతుడై తగినట్టు గుణంగా పనిచేస్తాడు. ప్రతి జీవికిని సహజమైనట్టి భగవత్ ప్రేరణ యొక్క వికృత ప్రతిబింబమే కామము. కానీ మనిషికి మొట్టమొదటి నుండి కృష్ణ భక్తి భావనలో విద్య గడిపితే ఆ సహజ భగవత్ ప్రేమ కామముగా పతనము చెందకుండా ఉంటుంది. భగవత్ ప్రేమ గుణము చెడిగి కామము అయినప్పుడు తిరిగి సహజ స్థితికి చేరుకోవడం అతి కష్టం. అంటే ఇక్కడ ప్రతి జీవి సహజంగా భగవంతుని యొక్క అంశాలే. వాళ్ళు ఆదిలో కానీ అంత్యంలో కాకుండా మధ్యలో కూడా ఈ భక్తి భావన అన్ని దాన్ని వ్యక్తపరచడానికి షురు చేయొచ్చు. కాకపోతే బేసిక్స్ నుంచి వాళ్ళకి భక్తి భావనని ప్రోత్సహిస్తూ రావాలి. తనకైతే గైడెన్స్ కావాలి కదా. ఇప్పుడు మనకి మన పూర్వీకులు ఈ భగవంతుని గురించి అయితే మనకి పరిచయం చేస్తారు. భగవద్ జీవనం ఎలా చేయాలి, తనని ఎలా ఆరాధించాలి, ఎలా సంకల్పాలు చేసుకోవాలి, ఎలా కీర్తనలు చేయాలనేది మనకి పెద్దలైతే మనకి ఇస్తారు. తద్వారా మనం అయితే వాటిని ప్రోత్సహిస్తూ అంటే పెంచుకుంటూ ఆ విధానాన్ని అలాగే కొనసాగిస్తూ భక్తి మార్గంతో వెళ్తూ ఆధ్యాత్మికాన్ని అయితే అర్థం చేసుకోవడానికి వీలు పడేలాగా మనం ప్రేరేపిస్తూ ఉంటాం. కాకపోతే మధ్యలో అంటే తనకి అవసరం వచ్చినప్పుడు కూడా భగవద్భావనని వ్యక్తపరచడానికి షురు చేయొచ్చు. అలాంటప్పుడు కూడా తనకి ఈ ఆధ్యాత్మికత అనేది మెల్లమెల్లగా అర్థమవుతుంది అని ఇక్కడ చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అంటే సహజ స్థితికి అంటే మనం ఇప్పుడు ఒకవైపు నుండి వేరొక వైపుకు అట్రాక్ట్ అయిపోయినా కూడా ఆది నుండి మనకి భక్తి భావన అనేది కలిగినట్టయితే మనం దృఢంగా ఉంటాం. ఇప్పుడు ఒక అవకతవకలు వచ్చినా కూడా మళ్ళీ మనం యథాస్థితికి రావడానికి కొంచెం టైమే తీసుకుంటుంది. అలా కాకుండా అసలు భక్తి భావన లేకుండా కేవలం తన ఇంద్రియాలను తన స్వార్థానికే వాడుకున్న ఒక మరమనిషి గనక అయినట్టయితే అంటే మనల్ని చెప్పారు కదా, ఈ ఇంద్రియాలని మన సొంతం కొద్దీ వాడితే అలాంటి వాళ్ళని దొంగలు అంటారని. అంటే ఈ భగవత్ సేవలో ఉచ్చరించిన మాటలవి. అలాంటి తత్వం కలవారైతే కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళు అది వాళ్ళ అంటే కోరికలు వైపు వెళ్ళిపోయి మళ్ళీ భగవత్ సేవలకు రావడానికి చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి మనం యథావిధిగా ఎలా పెరుగుతున్నామో ఆ తత్వంతో కూడా భగవంతుని గురించి స్టెప్ బై స్టెప్ చిన్నప్పటి నుంచే రావాలి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకేసారి వచ్చేస్తే కూడా ఆ స్థితిని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కాకపోతే ప్రేరేపణ అనేది ఫస్ట్ నుంచి వస్తే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది కదా, ఏదొక్కటైనా అంతే. ఇక్కడ ఆత్మ పరమాత్మల జ్ఞానము అత్యంత రహస్యమైనది అని కూడా చెప్పారు. అంటే ఆత్మ పరమాత్మకు గల డిఫరెన్స్ చాలా రహస్యంగా ఉంటుంది, క్లిష్టమైనది అయినా స్వయంగా భగవంతుడే వివిధ అంశాలతో పాలుగా వివరిస్తే అటువంటి జ్ఞానము విశేషానుభూతి అర్థమవుతాయి. అంటే మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు ఇక్కడ. ఆధ్యాత్మికతకి మెయిన్ కావాల్సింది మన ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధిగా ఉంటేనే మనం పరమాత్ముని యొక్క స్వభావాన్ని తెలుసుకుంటాం. తనకి ఏం కావాలి, తను ఎలా ఆరాధించాలనే దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. ఆత్మశుద్ధి ఎలా అవుతుంది? ఇంద్రియ నిగ్రహణతో. సో కాబట్టి అంటే స్టెప్ బై స్టెప్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఫస్ట్ ఇంద్రియాలను అయితే నిగ్రహించుకోవాలి, కోరికల వైపుగా వెళ్లకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అక్కడికి ఇంద్రియ నిగ్రహణ అయిందనుకోండి, తరువాత ఆత్మశుద్ధి, తనని ఎలా శుద్ధి చేసుకోవాలి. ఇది వరకు మనం చేసిన పాప పుణ్యాలు ఉంటాయి కదా, ఆ పాపాలన్నింటినీ శుద్ధి చేస్తూ అంటే మన అవకతవకలు ఉన్న మన మైండ్ సెట్ని క్లియర్ కట్గా చేసుకుంటూ ఆధ్యాత్మిక వైపుకు అడుగులు వేసుకుంటూ పరమాత్ముని యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ మనకి భగవద్గీతలో పరమాత్ముడే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడే మనకి కావలసినన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆత్మకు పరమాత్మకు గల వ్యత్యాసాన్ని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. క్లిష్టకరమే అది అర్థం చేసుకోవడం. అలాంటిదే ఇది విజ్ఞానం. వాటి మధ్య డిఫరెన్సెస్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానము అంటే వాటి రెండింటి పట్ల ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకోవడమే విజ్ఞానం. ఇది క్లిష్టమైనదే. మనకి సైన్స్ వైజ్ చెప్తే ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించేస్తారు వాళ్ళు. ఈ లిక్విడ్లో ఇది వేస్తే ఈజ్ ఈక్వల్ టు ఇది అని ఇలా చెప్తారు. అలా మనకి ఈజీగా చెప్పడానికి అంత ఈజీగా ఎవరు అర్థం చేసుకోరు కదా ఆధ్యాత్మికతని.
ఇప్పుడు సడన్గా దెయ్యం ఉందంటే ఈజీగా నమ్మేస్తారు, దేవుడు ఉన్నాడంటే కూడా ఈజీగా నమ్మేస్తారు. కాకపోతే మన దేవుని ఇక్కడ మనల్ని సృష్టించింది తన కొరకే, తన కార్యాలు చేయడానికి అంటే మాత్రం నమ్మసక్యం కాదు. కొంత టైం అయితే తీసుకుంటుంది కదా. ఇది మన జీవితం, మనం జీవించడానికి ఇక్కడికి వచ్చామని ఇంకా మూర్ఖత్వంలోనే కూడా ఉంటాము. అది మెల్లమెల్లగా అంతంగా తొలగించడానికే ఈ భగవద్గీత ద్వారా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్స్లోనే స్టెప్ బై స్టెప్ ఆధ్యాత్మిక వైపుకి ఎలా వెళ్ళాలి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ శుద్ధి అంటే ఏంటి, ఆత్మ శుద్ధీకరణ అంటే ఏంటి, భౌతిక శరీరం అంటే ఏంటి, లౌకిక శరీరం అంటే ఏంటి అనే వివరణలన్నింటినీ శ్లోకం నుంచి మనం చెప్పుకోవడం అయితే జరిగింది ఇది వరకు. ఇక 42వ శ్లోకం అండి. ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధ్యర్యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాలు పరాణి మేలైనవి అహు అని చెప్పబడింది. ఇంద్రియాల కంటే పరం ఉన్నతమైనది మనస్సు, మనస్సు కంటే తూ కూడా పర ఉన్నతమైనది బుద్ధి. ఏదైతే బుద్ధి కంటే ఎక్కువ పరతః ఉన్నతమైనది తూ కానీ స ఆత్మ. అంటే ఇక్కడ ఎంత బాగా చెప్పారు చూడండి. ఇంద్రియాల కంటే మేలైనది ఏంటి, ఇంద్రియాల కంటే మేలైనది ఇక్కడ మనస్సు కంటే మేలైనది ఏంటి ఇక్కడ బుద్ధి కంటే మేలైనది ఏంటి ఆత్మ. మనం స్టెప్ బై స్టెప్ రావాలి. ఫస్ట్ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని మన మనస్థితి ఎలా ఉంది అనేది మనం అవగాహనలోకి రావాలి. తరువాత మన బుద్ధిని అయితే ఒక స్థిరత్వంగా పెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం చేస్తే ఆధ్యాత్మిక వైపుగా వెళ్తాం అనేది మన బుద్ధిని కంట్రోల్ చేసుకొని తనకైతే మెసేజ్ ఇవ్వాలి కదా. మనం నెక్స్ట్ ఇలా చేస్తే మనం ఆటోమేటిక్గా ఒక స్టేజ్కి అయితే వస్తామని బుద్ధికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తరువాత ఆత్మ, వీటన్నింటికంటే గొప్పదైనది ఆత్మ. ఎందుకంటే మన శరీరంలో మనం కాదు ఇవన్నీ చేసేది, ఆత్మ ఒకటి ఉంటుంది. ఆ ఆత్మే మన చేత ఇవన్నీ చేసిస్తూ ఉంటుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ మనం ఒక్కో దాన్ని కంట్రోల్ చేస్తూ వస్తూ ఉంటే గనక ఆత్మ అనేది ఏంటి అనేది మనకి తెలుస్తుంది. కర్మేంద్రియాలు జడ పదార్థము కంటే మేలైనవి, మనస్సు ఇంద్రియాల కంటే ఉత్తమమైనది, బుద్ధి మనస్సు కంటే ఇంకా ఉత్తమమైనది, ఆత్మ బుద్ధి కంటే మరింత ఎక్కువ ఉత్తమమైనది. భాష్యము: ఇంద్రియాలు కామకలాపాలకు వివిధ ద్వారాలు. కామము దేహములో దాగి ఉన్న ఇంద్రియాల ద్వారా బయటకు రావడానికి త్రోవ చూపబడుతుంది. అందుకే పూర్తి దేహము కంటే ఇంద్రియాలు మేలైన భావన లేదా కృష్ణ భక్తి భావన ఉన్నప్పుడు ఈ ద్వారాలు మూతపడి ఉంటాయి. కృష్ణ భక్తి భావనలో ఆత్మ దేవాది దేవునితో ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పుతూ ఉంటుంది. అందుకే దేహ కలాపాల అధికార క్రమము ఇక్కడ వర్ణించినట్లుగా పరమాత్మలోనే చివరకు ముగుస్తుంది. దేహ కార్యం అంటే ఇంద్రియ కలాపాలని అర్థం. ఇంద్రియాలను ఆపడం అంటే సమస్త దేహ కార్యాలను ఆపివేయడం అవుతుంది. కానీ మనస్సు చురుకుగా ఉంటుంది కనుక దేహము నిశ్శబ్దంగా ఉన్నా, విశ్రాంతి తీసుకుంటున్నా అది పని చేస్తూనే ఉంటుంది. కంటున్నప్పుడు అది అలాగే చేస్తుంది. అయినా మనస్సుకు పైన బుద్ధి నిశ్చయం ఉంటుంది, బుద్ధికి పైన ఆత్మ ఉంటుంది. అందుకే ఆత్మను నేరుగా భగవంతుని సేవలో నెలకొల్పితే సహజంగానే ఇతర ఆధీన విషయాలు అంటే బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు అప్రయత్నంగా సేవలో నెలకొంటాయి. కఠోపనిషత్తులో ఇటువంటిదే ఒక శ్లోకం ఉన్నది. ఇంద్రియ భోగ విషయాలు ఇంద్రియాల కంటే మేలైనవి, మనస్సు ఇంద్రియాల కంటే మేలైనది అందులో చెప్పబడింది. అందుకే మనస్సును నేరుగా నిరంతరము భగవత్ సేవలో నెలకొల్పితే ఇంద్రియాలు ఇతర మార్గాలలో మగ్నమయ్యే అవకాశమే ఉండదు. ఇటువంటి మానసిక నైజము ఇదివరకే పరం దృష్ట్యా నివర్తతే అనే వివరింపబడింది. మనస్సు దివ్యమైన భగవత్ సేవలో నెలకొంటే తుచ్చమైన కోరికలలో నెలకొనే అవకాశమే ఉండదు. కఠోపనిషత్తులో ఆత్మ మహాన్ ఘనమైనది అని వర్ణించబడింది. అందుకే ఆత్మ అన్నింటికంటే అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అంటే ఉన్నతమైనవి, వీటన్నిటికంటే ఉత్తమమైనది. కనుక నేరుగా ఆత్మ యొక్క సహజ స్థితిని అర్థం చేసుకోవడమే అన్ని సమస్యలకు పరిష్కారము. బుద్ధి ద్వారా మనిషి ఆత్మ యొక్క సహజ స్థితిని తెలుసుకుని తరువాత మనస్సును సర్వదా కృష్ణ భక్తి భావనలో నెలకొల్పాలి. అదే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. ఇంద్రియ విషయాలకు దూరంగా ఉండమని
ఆరంభ దశలోనే సాధకునికి సాధారణంగా ఉపదేశించడం జరుగుతుంది. కానీ దానితో పాటు అతడు బుద్ధిని ఉపయోగించి మనస్సును దృఢపరచుకోవాలి. సంపూర్ణ భగవచ్చరణ గతిలో అతడు బుద్ధిని ఉపయోగించి మనస్సును కృష్ణభక్తి భావనలో నెలకొల్పితే సహజంగా అది దృఢంగా అవుతుంది. అప్పుడు సర్పాలలాగా ఇంద్రియాలు ప్రబలమైనప్పటికీ కోరలు తీసిన పాములులాగా ప్రభావరహితంగా అవుతాయి. కానీ ఆత్మ బుద్ధికి, మనస్సుకు, ఇంద్రియాలకు కూడా ప్రభువు అయినప్పటికీ భక్తి భావనలో కృష్ణుతో సాంగత్యం ద్వారా దృఢపడకపోతే కల్లోలిత మనస్సు కారణంగా పతనం చెందే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మన ఇంద్రియాలను ఎప్పుడు కంట్రోల్ చేస్తాం అంటే భక్తి భావన వైపు వెళ్ళినప్పుడు. అలాంటి టైంలో మనం ఇంద్రియ భోగాలు అనేటువంటివి పక్కకు పెడతాం. కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి కోరికలు అయితే ఎలా వస్తాయంటే మనసులో కళ్ళు రావటం, అలా చేయాలని అనిపించడం, తుచ్చమైన కోరికలు అంటే ఇక్కడ చిలిపి కోరికలు అంటూ ఉంటారు కదా, అలాంటివి తుచ్చమైన నీచమైన కోరికలు వస్తూ ఉంటాయి. మనసు అయితే అలాగే ఉండదు కదా, మన చేయిలు కాళ్ళు కట్టేసుకొని మనం ప్రార్థిస్తూ ఉంటే కూడా మన దేహం ఇక్కడ, మనసు ఇంకోవైపు కూడా మళ్ళీ అవకాశం కూడా ఉంటుంది కదా. అది ఎలాంటి వాళ్ళైనా ఫేస్ చేస్తారు అలాంటి సిచ్యువేషన్ని. అందుకే ఇక్కడ చెప్పడం జరిగింది, మనసు శుద్ధీకరణ చేసుకోవాలి. ఫస్ట్ ఆత్మశుద్ధీకరణ అవ్వాలంటే మనసు శుద్ధి అవ్వాలి. మనస్సు శుద్ధి కావాలంటే బుద్ధిని కంట్రోల్లో పెట్టుకోవాలి. నువ్వు అది చేయనే నీకు బుద్ధే కదా చెప్తుంది, అప్పుడు నీ ఇంద్రియాలు వాటికి సహకరిస్తాయి. కాబట్టి మనస్సుని కంట్రోల్లో పెట్టుకొని బుద్ధిని హతోటిలో పెట్టుకున్నప్పుడే ఆత్మ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. ఎలాగా? పాజిటివ్గా యాక్టివేట్ అవుతుంది. అలాంటప్పుడే ఆధ్యాత్మిక వైపుకు వెళ్ళడానికి ఈజీ అనేది అవుతుంది. కాబట్టి వీటికి స్టెప్ బై స్టెప్ చెప్పుకొస్తే ఒకదానికంటే ఇంకొకటి చాలా గొప్పది. ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి ఇంకా గొప్పది, బుద్ధి కంటే అత్యుత్తమమైనది ఏది అంటే ఆత్మ శుద్ధీకరణ ఒకటి చేసుకుంటే మనకి ఆధ్యాత్మిక వైపుకు వెళ్ళడం అనేది చిటికెలో మాట అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆటోమేటిక్గా అన్నీ కంట్రోల్ అయిపోతాయి. అప్పుడైతే అన్ని ద్వారాలు, ఇంద్రియ భోగ ద్వారాలన్నీ మూసుకుపోతాయి. అంటే నీ బుద్ధి నీకు చెప్తేనే కదా నీ మనసు విని నీ ఇంద్రియాలు పనిచేస్తాయి. అలాంటప్పుడు ఒక్కొక్క దాన్ని నియంత్రించుకుంటే అంటే ఆత్మ కూడా బుద్ధికి సహకరిస్తుంది, నెగిటివ్ వైపు వెళ్ళాలన్నా కూడా సహకరిస్తుంది. కాకపోతే నువ్వు ఎప్పుడైతే ఒకటి స్టెప్ బై స్టెప్ కంట్రోల్ చేసుకుంటావో అప్పుడు ఆత్మ చాలా శుద్ధి అయిపోతుంది. అంటే కేవలం ఇక్కడ పాజిటివ్నెస్ కలిగి ఉంటుంది. ఎలా అంటే మనం అన్ని చేసే కర్మలన్నీ ధర్మయుతమైనవి, మంచి కర్మలే, సహకరించడమే, అంటే భగవంతుని యొక్క సేవకి సహకరించడమే, వేరొక మార్గాల్ని కాదు. వేరొక మార్గాల్ని అప్పుడు ఎంచుకోవడానికే పోదు. ఎందుకంటే మనం ఇక్కడ సాత్వికం అయిపోయి ఉంటాం. అంటే శరీరంలో అతి ముఖ్యం. శరీరానికి ఇంద్రియాలకి కంపేర్ చేస్తే ఇంద్రియాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంద్రియాలే మనకి ఈ యొక్క కోరికలను తీర్చుకునే ఒక పనిలో అయితే అవి ఇన్వాల్వ్